మనమైతే ఇప్పుడు చేప రూపంలో దర్శనమిచ్చే శ్రీ మహావిష్ణువు ఏకైక ఆలయంలో అయితే ఉన్నాము. దశ అవతారాల్లో మొట్టమొదటి అవతారం చేప అవతారం. కలియుగం ప్రారంభమైనప్పుడు సప్త ఋషుల కోరిక మేరకు తను వచ్చి గుహలో స్వయంభుగా వెలిచిండు మహావిష్ణువు అయితే ఇక్కడ. మనమైతే దాన్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే మనం బండ గుహల్లో వెలిసిన మస్త రూపంలో వెలిసిన విష్ణు రూపాన్ని అయితే చూస్తున్నాం. అలానే కాకుండా ఇక్కడ స్వయంభుగా వెలిచడానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ బండ కనిపిస్తుంది కదా పక్కన సైడ్కి, ఆ బండకు కనిపిస్తాడు చూడండి మీరు వీడియోలో. అక్కడ కింద మిర్రర్ పెట్టారు కాబట్టి ఆ మిర్రర్లో క్లియర్గా కనిపిస్తుంది. మస్తే అవతారంలో రాక్షసుని సంహరించిన చోటు ఇదే. సోమకసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశం ఇది. భారతదేశంలో ఎక్కడ దర్శనం ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన అరుదైన ఆలయం అయితే చూపించబోతున్నాను. మనకు నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు ఇలా అన్నీ తెలుసుంటాయి. కానీ మస్త రూపంలో చేప రూపంలో విష్ణు అవతారం అయితే ఇక్కడ ఎలా ఉంటుందో అయితే చూద్దాం మనం ముందు. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొత్తగుట్ట మస్తగిరేంద్ర కొండపై అయితే ఉన్నది. ఇది కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు. ఇది కరీంనగర్ హైదరాబాద్ హైవేకి ఆనుకొని ఉంటుంది కొండపైన. ఈ కొండపైకి వెళ్ళడానికి అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి మెట్ల రూపం కూడా ఉంటుంది. మేమైతే మెట్ల రూపంలో అయితే వెళ్తున్నాము. ఎంతో అద్భుతంగా బండకి అయితే ఈ మెట్లనైతే ఎక్కిర్రు. మేము మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాం ఇక్కడికి. ఇప్పుడు నేను చూపించేది మొలంగూర్ ఫోర్ట్, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అందుకోసం అయితే చూపిస్తున్నది. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయుల చివరి రాజులు అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. స్థల పురాణం ప్రకారం కొన్ని యుగాల క్రితం ధర్మాన్ని రక్షించడానికి మొట్టమొదట అవతారమే ఈ మస్త అవతారం. మేమైతే మెట్లెక్కి వచ్చేసాము. ఇక మెట్లు దాటిన తర్వాత ఘాట్ రోడ్ కూడా మనకు మీట్ అవుతుంది చూడండి. ఈ ఘాట్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. ఈ కొండపైన అయితే మొత్తం ప్రతి సంవత్సరం 5 రోజులైతే జాతర జరుగుతుంది. మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ సప్తమి వరకు అయితే జాతర జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది ఇక్కడ. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. ఇక్కడ 2 స్తంభాలు, గజ స్తంభాలు అయితే ఉన్నాయి. మనమైతే టెంపుల్ని ఒకసారి చూసి లోపలికి అయితే వెళ్దాం, దర్శనం చేసుకుందాం. ఇక్కడ స్వామివారి చెక్కతో చేసిన పాదరక్షలు కూడా మనకు దర్శనం అయితే ఇస్తున్నాయి. మనకైతే టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే 2 హనుమాన్ విగ్రహాలు అయితే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అయితే ఉన్నాయి. చూడొచ్చు మనం వీడియోలో క్లియర్గా. ఇది కాకతీయులు ఎందుకు కట్టిర్రా అని నిదర్శనం. ఎందుకంటే రంగమండపం అనేది కాకతీయుల ముఖ్య ఉద్దేశం అన్నట్టు. ఆ రంగమండపం ఉంటే అది కాకతీయులు కట్టినట్టు గుర్తు అన్నట్టు అంతే. అందుకే మనం ఇది కాకతీయులు అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనమైతే విష్ణుదేవుడు అసలు చేప రూపం ఎందుకు ఎత్తిండు, దేనికోసం ఎత్తిండు అనే విషయం అయితే తెలుసుకుందాం. కొన్ని యుగాల క్రితం బ్రహ్మదేవుడు అయితే యోగ నిద్రలో ఉన్నప్పుడు సోమకసురుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకెళ్ళడం జరిగింది. ఎత్తుకెళ్ళి ఈ టెంపుల్ ముందట ఉన్న వాటర్లో తను లోపలికి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి దాచుకోవడం జరిగింది. వాటిని వెతుకులాడి తీసుకురావడానికే విష్ణుదేవుడు చేప రూపం అవతారం అయితే ఎత్తిండు. ఆ వేదాలను తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చిండు. విష్ణుదేవుడు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత పంచ ఋషుల కోరిక మేరకు ఇక్కడైతే ఈ కొండ గుహల్లో
మత్స్య అవతారంలో దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే స్వయంభూగా వెలిసింది. మనం చూడండి బండకు ఉంది, మనకు మిర్రర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకైతే చాలా అద్భుతంగా అన్ని రూపాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం రాతితోటే కట్టిర్రు. ఒక దాంట్లో ఒకటి అందులో బొక్కలాగా దిగేశారు. చూడండి, స్తంభాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడి ప్రత్యేకత ఏంటి అంటే, మహావిష్ణు అవతారాల్లో నరసింహ అవతారం కూడా ఇక్కడ ద్వారపాలకునిగా అయితే మనకు వెలవడం జరుగుతుంది. 2 విష్ణు అవతారాలు ఒకే చోట ఉన్నాయి. అయితే గుడి వెనుక భాగానికి అయితే వెళ్తున్నాము. వెనుక భాగాన మనకైతే ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. బండకు చాలా అద్భుతంగా ఎక్కారు. ఈ గుడి వచ్చేసి మొత్తం ఒక బండకే వెలిసినట్టు, ఆ వెలిసిన దానికి ముందట ఇట్లా గోపురంలాగా అయితే కట్టడం అయితే జరిగింది. చూడండి, మనకి ఇక్కడ నుంచి గుడి లోపల కొంచెం కనిపిస్తుంది, కానీ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుందనేది. చూడండి, మొత్తం బండకే టెంపుల్ అయితే ఉన్నది. ఇదంతా వచ్చేసి బండ అన్నట్టు. ఇప్పుడైతే మనమైతే కొలను దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది గుడి ముందటనే ఉంటుంది. ఇక్కడనే మనకు విష్ణుదేవునికి రాక్షసునికి యుద్ధం అయితే జరిగింది. ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఇదే వచ్చేసి మనకు సోమనసురుడు అనే రాక్షసుడు వేదలను ఎత్తుకొని వాటర్లోకి వెళ్ళిండు. వాటర్లోకి వెళ్ళడానికి కంఫర్టబుల్గా అయితే ఫిష్ ఉంటుంది కాబట్టి మన విష్ణుదేవుడు విష్ణు రూపం ఎత్తుకొని ఆ రాక్షసునితో యుద్ధం చేసి వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవునికి అప్పగించడం జరిగింది. అందుకోసమే ఈ మత్స్య అవతారము వెలవడం జరిగింది. ఈ కొలనులో ఉన్న వాటరు ఇంటికి తీసుకెళ్ళి పంట పొలాల్లో వేస్తే దిగుబడి అయితే అధికంగా వస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మనకైతే అదే విధంగా ఈ కొండపైన మనకైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది. ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. మేము ఫ్యామిలీతో అయితే వచ్చాము ఇక్కడికి. దీని పక్కనే ఇంకొకటి అద్భుతమైన శివాలయం కూడా ఉన్నది. అది కూడా బండ గుహల్లోనే వెలువడం జరిగింది. ఇక్కడైతే చూద్దాం, మా అన్న పాప ఇప్పుడు ఆ బండ కనిపిస్తుంది కదా, ఆ బండకే మనకు శివాలయం అయితే వెలువడింది. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంది అనేది. చూడండి, బండ చాలా విచిత్రం అనిపించింది నాకైతే. ఓన్లీ కొసపైనే అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అర్థం కాలే నాకైతే. ఇటు పడిపోతుందేమో అనిపించింది, కానీ పడిపోలే. మనమైతే ఇప్పుడు శివాలయంలోకి అయితే వెళ్తున్నాము. శివాలయం దర్శనం చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా బండకే అద్భుతంగా వెలవడం అయితే జరిగింది. గుడిలో అయితే గంటని ఎలా కొడతామో మా ఛానల్ గంటను కూడా దయచేసి అలానే కొట్టండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఆన్ ది స్పాట్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Om Namah Shivaya.